హాయ్ హలో వెల్కమ్ టు చిన్ను ఇన్ఫార్మర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరికొత్త సమాచారంతో మీ ముందుకు వచ్చాను. అయితే ఆ సమాచారం తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల తాజా సమాచారం, నిజమైన సమాచారం ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. అయితే మనం టైటిల్ చూసుకున్నట్లయితే మరి దాదాపుగా నిన్నటి వరకు అయితే గురుకుల యొక్క రిజల్ట్ అన్నీ దాదాపుగా వచ్చేసినాయని చెప్పుకోవచ్చు. మరి ఈ గురుకుల రిజల్ట్ వలన డిఎస్సి అభ్యర్థులకు, ప్రధానంగా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఏమైనా ప్రయోజనం ఉన్నదా, నష్టం ఉన్నదా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే నా అనాలిసిస్ ప్రకారం అయితే గురుకుల ఆస్పిరెంట్స్ ఎవరైతే డిఎల్ జేఎల్లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళు దాదాపుగా స్కూల్ అసిస్టెంట్కు ప్రిపేర్ కారు. ఎందుకంటే ఈ జేఎల్ డిఎల్ అనేది ఐ క్యాడర్లో ఉన్నటువంటి పోస్టులు. మ్యాక్సిమంగా వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ రావడానికి తక్కువ ఇంపార్టెన్స్ని ఇవ్వడం జరుగుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది ఎవరైతే మనకు ఈ గురుకులాలో సెలెక్ట్ కాని అభ్యర్థులు ఉంటారు చూడండి, నియరెస్ట్గా వచ్చి మిస్ అయిన వాళ్ళు ఎంబటే మీ డెసిషన్ని చేంజ్ చేసుకొని ఎంబటే డిఎస్సి యొక్క స్కూల్ అసిస్టెంట్ బుక్స్ని ప్రిపేర్ కండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు కంటెంట్ ఐడియా ఉంది, లాస్ట్ 3-4 మంత్స్ బ్యాకే చదివారు కాబట్టి ఆ కంటెంట్ని ఒక్కసారి కంటిన్యూ చేస్తే మీరు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ సాధించవచ్చు. ఎందుకంటే నేను ఒక గురుకుల ఆస్పిరెంట్ విన్నర్గా నేను చెప్తున్నాను. నేను గురుకుల జేఎల్ యాజ్ వెల్ యాజ్ పీజీటీ స్టేట్ 7th ర్యాంకును కైవసం చేసుకున్నాను. టీజీటీ కూడా సెలెక్ట్ అయ్యాను, కానీ నేను రిజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మన వెనుకాల ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఒక జీవితాన్ని పంచాలనేటటువంటి ఉద్దేశంతో. సో కాబట్టి డిఎస్సి అభ్యర్థులారా, మీరు చేయాల్సింది ఇప్పుడు ఒకటే, తక్కువ సమయంలో మీ యొక్క కెపాసిటీ, మీ యొక్క మైండ్ పవర్, ఐక్యూ పవర్ని ఆధారంగా చేసుకొని మీ ప్రిపరేషన్ను వెంటనే మొదలు పెట్టండి. ఎందుకంటే మరి కొందరికి డౌట్ వస్తుంది, సరే ఈ సమయంలో కోచింగ్ తీసుకోవచ్చా, ఆన్లైన్ తీసుకోవాలన్నా, ఆఫ్లైన్ తీసుకోవాలని. నేను కోచింగ్ అనేటటువంటి మాటకు వచ్చేసరికంటే నేనైతే ఎలాంటి కోచింగ్ తీసుకోలేకుండా నా దగ్గర ఏ బుక్స్ అయితే ఉన్నాయో వాటిని ఎక్కువగా నమ్ముకొని నేను ముందడుగు వేశాను. ఇప్పుడు సక్సెస్ని సాధించడం జరిగింది. ఎందుకంటే మీరు రకరకాల అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు చాలామంది కూడా. ఇక అది మీ యొక్క కెపాసిటీ, మీ యొక్క టైం విల్లింగ్నెస్ బట్టి దాన్ని నిర్ణయం తీసుకోండి మీరు. అండ్ వన్ మోర్ ఏంటంటే, మనకు ప్రభుత్వము మే నెలల్లోనే డిఎస్సిని పెట్టడానికి కసరత్తు చేస్తుందనే విషయం మన అందరికీ తెలుసు. మేబీ ఒక వారం అటు కావచ్చు ఇటు కావచ్చు, కానీ ఒక డిఎస్సి మాత్రం తప్పకుండా కండక్ట్ చేస్తుంది. కాబట్టి మై డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్, మీరు చక్కటి ప్రణాళిక వేసుకొని ముందడిగేస్తే ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. ప్రధానంగా మీరు డిఎస్సిలో సక్సెస్ కావాలంటే మీరు ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్, జీకే, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ పైన ఖచ్చితంగా 100% కమాండ్ ఉండాలి. ఎందుకంటే కంటెంట్ ప్రతి ఒక్కడు పెడతాడు. ఆ 4 ఆప్షన్లలో ఏదో ఒక ఆప్షన్ని చూసినా మీ మైండ్ రిసీవ్ చేసుకుంటుంది. కానీ పర్స్పెక్టివ్ అనేది లెంతీ సిలబస్ ఉంది. కరెంట్ అఫైర్స్, జీకే కూడా అది టెక్నికల్గా మనం చదివితే వాళ్ళకు మాత్రమే సక్సెస్ ఉంటుందని. ఎందుకంటే 2017-18లో వచ్చిన డిఎస్సిలో నాకు ఓటమి గురైంది. 69 మార్క్స్ వచ్చినా కూడా 71కు కట్ కావడం వల్ల నాకు జాబ్ మిస్ అయిపోయి, కానీ అప్పుడు చేసిన మిస్టేక్స్ని మళ్ళీ రెక్టిఫై చేసుకొని నేను గురుకులాల్లో సక్సెస్ సాధించడం జరిగింది. అండ్ వన్ మోర్ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇంకోటి, మరి టెట్ ఉంటుందా ఉండదా సార్ అంటే, టెట్ పెడితే రాస్తాం, ఉంటే ఫ్రెషర్స్కి సంతోషం, లేకున్నా లేకుంటే కూడా ప్రాబ్లం అంటే దాన్ని సమస్యగా మనం గుర్తించాల్సిన పనేం లేదు. చాలా టెట్లు, మొన్న కూడా ఒక టెట్ జరిగింది, చాలామంది క్వాలిఫై అయిపోయారు. అది గవర్నమెంట్ పైన, వాళ్ళ యొక్క డెసిషన్ పైన మనకు డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి దాని గురించి మనం ఎక్కువ ఫోకస్ చేయం, పెడితే రాస్తాం, ఎగ్జామ్స్ అయిపోతుంది. సో కాబట్టి మై డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్, మీరు వెంటనే మీ ప్రిపరేషన్ని మొదలు చేయండి. ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. ఒక ప్రణాళికబద్ధమైనటువంటి ప్రణాళిక వేసుకుంటే మీకు తప్పకుండా సక్సెస్ అనేది ఉంటుంది. అండ్ వన్ మోర్ ఏంటంటే, ఇలాంటి తాజా సమాచారం, నిజమైన సమాచారం, అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి అంటిల్ డిఎస్సి కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీకు ఏమైనా అప్డేట్స్ ఉన్నా కూడా, ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చినా కూడా డిఎస్సికి రిలేటెడ్గా ఉన్న ప్రతి సమాచారం మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది.
కాబట్టి మీరు చేసే హెల్ప్ ఏందంటే ఒకటే, ఇలాంటి పనులు ఇంకా మంచిగా చేసి మంచి సమాచారాన్ని ఎక్కువ మందికి అందించాలనే ఒపీనియన్‌తో నేను ఈ ఛానల్‌ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి మీరు తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి, ఏదైనా కామెంట్ రాసి, మీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎలాంటి కల్మషం లేకుండా ఈ వీడియోని కొద్దిగా షేర్ చేస్తే, ఎందుకంటే ప్రతి ఆస్పిరెంట్ కూడా కష్టజీవే. వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో కలలు, ఆశయాలతో వాళ్ళ యొక్క విజయం కొరకు వేచి చూస్తున్నారు. కాబట్టి ఇలాంటి తాజా సమాచారం వింటే మనకు ఒక మోటివేషన్ వస్తుంది, మన మైండ్ సెట్ కూడా చేంజ్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోని ఒక లైక్ ఇచ్చి, మీ కామెంట్ రాసి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ better future as well as for your DSC exams. Thank you. Jai Hind.